మక్క కుప్పల వద్దే కుప్పకూలిన రైతు కొనుగోలు కేంద్రంలోని గుండెపోటుతోటి మృతి. సో ఇట్లా ఉన్నది రాష్ట్రంలో రైతుల పరిస్థితి. వీళ్ళ గురించి మాట్లాడాడు ఎవరు? రేవంత్ రెడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం బొంకూరుకు చెందిన ఈయన జమ్మన్న తనకున్న 2.5 ఎకరాల్లో సగం మొక్క సగం పత్తి సాగు చేశాడు. మొక్కలను నమ్ముకునేందుకు కల్లుకుంట్ల కొనుగోలు కేంద్రం చుట్టూ 3 రోజులుగా చలిలోనే తిరుగుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం రైతు వేదిక బయట మొక్క కుప్పల దగ్గర కూర్చున్న జమ్మన్న అక్కడే గుండెపోటుతో కుప్పకూలాడు. పెట్టుబడికి చేసిన అప్పులు భయపెట్టాయా? పండిన పంటలు సర్కారు కొనకపోవడం బాధించిందా? మొక్కలకు దక్కని ధర ఏంది? కారణం ఏదైనా కావచ్చు. రైతు అనేట ఆయన బయటకు వచ్చి చచ్చిండు. ఈరోజు ఈ రైతుల సావులు ఇట్లా కొనసాగుతూనే ఉన్నాయి. ఏదో రకంగా ధాన్యం కొనుగోలు చేయకనా, ఆరోగ్యం బాగలేకనా, చలి ఎక్కువ బిట్ట, అప్పుల భయం ఉండా, కారణము 100%గా ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి. ఈ ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటే సావులకు దగ్గరవుతారు. ఇట్లా రాష్ట్రంలోని రైతులందరూ ఈరోజు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు చిన్నాభిన్నం కావడం, ఆరోగ్యాలు దెబ్బతినడము, కొంతమంది ఆత్మహత్యల పాలు కావడం, కొంతమంది ఆకస్మిక మరణాలకు గురి కావడం, కొంతమంది ఇంకా ఈ ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితిలో మీనమేషాలు లెక్కించడం. ఇట్లా రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఈరోజు.